హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చికెన్ సింపుల్గా చేస్తాను. చూడండి, చికెన్ అంటే సింపుల్గా ఏంటి అనుకోవద్దు. అంటే చాలా ఈజీగా హడావిడి లేకుండా చేసే విధానం అన్నమాట. చూడండి, ఫస్ట్ ఆయిల్ పెట్టి నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒకే ఒక టమాటా ఇలాగా చక్కగా ఆయిల్లో వేస్తున్నాను అన్నమాట. ఇది 3 కలిపి వేసాను, విడివిడిగా కాదు, 3 కలిపేసి వేసాను అనమాట. ఇలా వేసుకున్నప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే అల్లం కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి 1 స్పూన్ వేస్తాను నేను. ఒక ఫుల్ స్పూను వేస్తాను. హైలోనే పెట్టి ఉడికిస్తున్నాను. చూడండి, సిమ్ కాదు ఇది, హైలోనే పెట్టాను. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం ఉల్లిపాయలు. ఇలా ఉల్లిపాయలు ఉడుకుతూ ఉండగానే మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఏం చేయాలంటే 1 స్పూను, ఫుల్ స్పూను చికెన్ మసాలా, 1 ఫుల్ స్పూను కారం, చిటికెడంత ఉప్పు. ఎందుకంటే కర్రీకి సరిపడా దానిలో వేసాం కాబట్టి చిటికెడంత ఉప్పు. మనం చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపాం కదా, కలిపి చక్కగా ఇలా మూత పెడితే చూడండి చికెన్లోంచి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. నేను కారం 1 ఫుల్ స్పూను, మా చికెన్ మసాలా 1 ఫుల్ స్పూన్ వేసాను. ఒకవేళ మీకు కారం మసాలా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది చికెన్లోంచి వచ్చిన వాటర్ మనం ఏం చేద్దామంటే చూడండి అడుగున పట్టేస్తుంది. అంటే ఇంకా మనం దీనిలో వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 1 ఫుల్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇది 1/2 లీటర్ అన్నమాట వాటర్. అయితే వేసిన తర్వాత కొంచెం బాగా అడ్జస్ట్ చేసేసి అంటే ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఎందుకు అంటే ఉప్పు చాలకపోతే చికెన్ పీసుల్లోనేమో ఉప్పు ఉండదు, కర్రీలో ఉంటుంది. అందుకని ఒక్కసారి ఈ వాటర్లో మనం 1 పొంగు వచ్చిన తర్వాత ఉప్పు చూద్దాం. ఓకేనా? చూడండి ఇలాగ ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం చూడండి ఎంత వాటర్ మనం వేసిన వాటర్ ఇప్పుడు ఉడికే స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకోవాలి. కొంచెం పడుతుంది. ఎందుకంటే ఈ వాటర్లో సాల్ట్ సరిపోతే మనకి కర్రీకి పక్కాగా సరిపోద్ది అన్నమాట. లేకపోతే పీసుల్లో తక్కువ అవడం,
ఆ కర్రీలో తక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా వేసేసుకుని ఇంకా పూర్తిగా ఎగిరే వరకు మనం ఇంకేం చేయక్కర్లేదు. కొంచెం ఇలా పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఓకేనా? ఇదే టైంలో మనం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుందాం. కొత్తిమీర కలిపి ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ లాస్ట్ను వేయడం కంటే కూడా కలిపి ఉడికితే రుచి బాగుంటుంది. నేనైతే కొత్తిమీర వేసే విషయంలో నేను ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే వేస్తాను. అంటే ఆ ఫ్లేవర్ అది బాగా కర్రీకి పడుతుంది అని చెప్పేసి ఇలా వేస్తాను అన్నమాట. రెండు రెమ్మలు తీసుకున్నాం. ఒకసారి బాగా కలిపి ఇది వాటర్ పూర్తిగా ఎగిరే వరకు మాత్రం మనం ఉడికించుకోవాలి. Arrested the thieves and proved that Buddy was innocent. ప్లాంట్ ఇదొకటి మనీ ప్లాంటే కానీ ఇదొక మోడల్. మొక్కల్లో మిక్సర్ చేయటానికి మట్టి తెప్పించాం, తర్వాత ఇసుక కూడా తెప్పించాం. టెర్రస్ మీద ఏమో ఆకులు, తర్వాత కంపోస్టు ఉంది. అవన్నీ కలిపి మళ్ళీ వర్షాకాలంలో మొక్కలు పెట్టుకోవడానికి చక్కగా మట్టి తయారు చేస్తున్నాం అన్నమాట. యూనివర్సల్ సాయిల్ తయారు చేద్దామని తెప్పించాను ఇవి.